మై డియర్ బడీస్, చాలా మంది డిప్రెషన్లో ఉండిపోతారు, బాధలో ఉండిపోతారు. ఒక లవ్ స్టోరీ తర్వాత కావచ్చు, లేకపోతే బిజినెస్లో డబ్బులు పొడగొట్టుకున్న తర్వాత కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిన తర్వాత కావచ్చు. సో చాలామంది డిప్రెషన్లో ఉండిపోయి వాళ్ళ లైఫ్లో ముందుకి వెళ్ళలేరు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? కొంతమంది తాగుడికి అలవాటు పడిపోతారు, కొంతమంది సిగరెట్లు ఎక్కువగా పీల్చేస్తారు, కొంతమంది ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చుంటారు, కొంతమంది అందరిని కలవడము మానేస్తారు. బట్ వై? ద రీజన్ ఈస్ మనుషులు దే స్టార్ట్ ఎంజాయింగ్ దేర్ సాడ్నెస్. ఇది ఒక చాలా సీరియస్ మ్యాటర్, సీరియస్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు గమనించుంటారు, ఒక లవ్ స్టోరీ బ్రేకప్ అయిన తర్వాత జనరల్గా మగవాళ్ళు మందు తాగుతూ లవ్ సాంగ్స్ వింటూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే దే స్టార్ట్ ఎంజాయింగ్ దేర్ సాడ్నెస్. ఎస్, ప్రతి ఒక్క విషయంలో మత్తు ఉంటుంది మనకు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కిక్ ఇన్ లైఫ్. సో సాడ్నెస్ని కూడా మనం ఎంజాయ్ చేసేటప్పుడు మనకు ఒక కిక్ అనేది వస్తుంది. సో ఒక లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటా, తన ఫోటోలు చూసుకుంటా, మందు తాగుకుంటా, లవ్ సాంగ్స్ వింటుంటే ఒక మగవాడు ఎప్పుడూ ఆ పెయిన్లోకి బయటికి రాలేడు. బికాజ్ యు ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దట్ సాడ్నెస్. ఆ బాధని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఆ లవ్ ప్రాబ్లంలకేని, ఆ లవ్ బ్రేకప్లకేని బయటికి రావాలంటే ఆ బాధని ఎంజాయ్ చేయడం ఆపేయాలి. మీరు లవ్ సాంగ్స్ వినొద్దు, ఆ అమ్మాయి ఫోటోలు చూడొద్దు. ఎస్, మందు తాగండి అప్పుడప్పుడు, కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటా లవ్ సాంగ్స్ వినుక్కుంటాం, మందు తాగకండి. నెక్స్ట్, మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఫోటో చూసుకుంటా, వాళ్ళు లేకపోతే నేను ఎలా బ్రతకగలుగుతా, వాళ్ళు లేకపోతే నా జీవితం ఏమైపోతుంది ఇప్పుడు అని ఆలోచించుకుంటా, ఒకటే జాగలు కూర్చొని మంచి బట్టలు వేసుకోకుండా సాడ్గా ఒకటే రూమ్లో ఉండిపోతే యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ సాడ్నెస్. మీరు దాంట్లోకి బయటికి రారు. మన మైండ్కి, బాడీకి మనం ఏదైతే అలవాటు చేస్తామో అది దాన్నే పాటిస్తుంది. సో వీ హ్యావ్ టు స్టాప్ ఎంజాయింగ్ అవర్ సాడ్నెస్. రిమెంబర్ దిస్ బడీస్. ఓకే, ఇది చాలా సింపుల్గా నేను చెప్తున్నాను, అంత సింపుల్ కాదు, చాలా కష్టమైన విషయము, ఎస్పెషలీ ఒక లవ్ బ్రేకప్ అయిన తర్వాత. కానీ లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఆ అమ్మాయి దిక్కు మంచి గుర్తులు పెట్టుకోండి, రెస్పెక్ట్ హర్, బట్ లెట్ హర్ గో. మీ మైండ్లోకేని ఇది నా పాస్ట్, ఇది అయిపోయింది మ్యాటర్ అని తీసి పక్కన పెట్టేయండి. లవ్ సాంగ్స్ వినుకుంటా, మందు తాక్కుంటా అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచించకండి. సింపుల్. మీరు ముందుకి నెక్స్ట్ అడుగు లైఫ్లో అప్పుడే వేయగలుగుతారు. డు నాట్ ఎంజాయ్ యువర్ సాడ్నెస్. దట్స్ ఇట్ బడీస్. ఇఫ్ యూ వాంట్ టాక్ టు మీ పర్సనలీ, నాతో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, నాతో లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, టాక్సేషన్ అన్నిటి గురించి మాట్లాడవచ్చు. దిస్ ఈజ్ onewaytolife.com వెబ్సైట్. మీరు మొబైల్ ఫోన్లో, ల్యాప్టాప్లో ఈ వెబ్సైట్ చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి. డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ పంపించవచ్చు, నేనే మీకు రిప్లై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరన్నా వాళ్ళ సాడ్నెస్ ఎంజాయ్ చేస్తూ అదే షెల్లో ఉండిపోయారు, లైఫ్లో ముందడుగు వేయలేకపోతున్నారంటే వాళ్ళకి చెప్పండి, స్టాప్ ఎంజాయింగ్ యువర్ సాడ్నెస్. వాళ్ళకి వీడియో పంపించండి. థ్యాంక్ యూ, బాయ్.